హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా మరిది పెళ్ళి సిరీస్లో లాస్ట్ ఘట్టమే ఈ ఎల్లమ్మ అంచకుండా ఉన్న వాళ్ళే చేస్తారు. అలా మా అత్తకు కూడా ఎల్లమ్మ ఉంది. పెళ్ళి అయిన తర్వాత నవదంపతులని అమ్మవారి సన్నిధికి వెళ్ళి దీవెనలు ఇప్పించడం కోసమని ఈ ఎల్లమ్మని చేస్తారు. ఇప్పుడు నేను తీసిన వీడియో సగం నుంచి తీసానండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత తీసినాను యాక్చువల్గా అయితే. కానీ కొంచెం ఇంకా తంతులు మిగిలి ఉన్నాయి, అవి అయినా తీసి పెడదాంలే అని నేను పెట్టాలనుకొని చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లమ్మని అంచకుండా కొత్త కుండలని తెచ్చి, ఒక పెద్ద కుండ, ఒక 2 చిన్న కుండలు తెచ్చి ముందు రోజే అన్నీ ఒక వైట్ టవల్లో కట్టి పెట్టుకొని తీసుకొని వస్తారు ఎల్లమ్మకి. మరుసటి రోజు ఇక్కడికి వచ్చి ఆ అంచకుండని కొంచెం కడిగి దాంట్లో బియ్యం, పెసరబ్యాళ్ళు వేసి రైస్ వండుతారు. వండిన తర్వాత అది హీట్గా ఉంటుంది కాబట్టి కుండ కొంచెం చల్లారిన తర్వాత వాటికి సున్నము, కుంకుమ, పసుపులతోటి అలంకరించి వాటిని ఒక నల్ల కంబడి పైన బియ్యం పోసి ఆ కుండని, అంటే పుదిచ్చిన కుండని కూర్చోబెట్టి ఎల్లమ్మ బొట్లు, కంకణము, వెండి కడియము కట్టి పూలు పెట్టి చుట్టి అన్నీ అలంకరణ చేసి పూజ చేస్తారు. మిగతా ఎల్లమ్మలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ఒకటి ముంత తీసుకొని వచ్చుకుంటారు. ఇలా ఎల్లమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత దానికి కూడా పూజించి వాళ్ళు దాంట్లో కల్లో పానకము పట్టుకెళ్తారనమాట. ఇక్కడ జరుగుతున్నది ఒడి నింపే కార్యక్రమం. ఇలా ఎవరైతే ఎల్లమ్మలు ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ చేతులకు ఉన్న బొట్లని కడియాలకి కంకణాలు కట్టి కుంకుమ పసుపు పెట్టి ఒళ్ళో గుగ్గుళ్ళు, జొన్న కుడుములు, ముద్దబచ్చాలు అన్నీ పెట్టి ఒడి నింపుతారు. అలా పెళ్లి కూతురికి కూడా నింపుతుంది మా పెద్దమ్మ వాళ్ళకు కూడా ఎల్లమ్మ ఉంది కాబట్టి అన్ని తంతులన్నీ తననే చేసింది. ఫస్ట్ ఎల్లమ్మ కుండని పూజించిన తర్వాత గండదీపం తీసుకెళ్తారు. పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు కూడా దండ వేసి వాళ్ళకు మళ్ళీ ఒడి నింపి గండదీపం తీసుకెళ్ళి నైవేద్యం గండదీపం అమ్మవారి సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత మనం తీసుకొచ్చిన మేకను బలి ఇచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా అంతా ఒడి నింపుకొని అందరూ ఎంతమంది అయినా కానీ 9 మంది కానీ 11 మంది కానీ ఒడి నింపుకుంటారు. నాకు కూడా నింపుకోండి, నాకు కూడా నింపుతున్నారు. ఇక్కడ నింపుకుంటుంది నేనే అనమాట. తర్వాత అంతా అయిన తర్వాత బయట సూర్య నమస్కారాలు చేయాలి ఒడి నింపుకొని అని అన్నారు. అందుకే బయటికి వచ్చాము. ఎండకి సూర్యునికి ఎక్కడ పూజ చేస్తాంలే, చెట్టు కింద చేద్దామని అంటే అలా ముంతలు తీసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ చేశారు. మా పెద్దమ్మేమో గ్లాస్ తెచ్చింది, మర్చిపోయినానని. నాకు కూడా ఒడి నింపినారు కాబట్టి నేను కూడా చేసినాను. నాకు ఇవన్నీ ఫస్ట్ టైం అండి. నాకు తెలియదు అసలు ఇలా ఒడి నింపుకునేది, ఇదంతా చేసేది. కళ్ళు కానీ పానకం కానీ అలా దేవునికి సమర్పించి ఊదిబత్తులతో తిప్పి కుంకుమ పసుపు వేసి ఒళ్ళో ఉన్న గుగ్గుళ్ళని 3 సార్లు అర్పించాలన్నమాట. అంతే ఈ ఎల్లమ్మ.